హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం। ఈరోజే మార్గశిర మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది। మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు। ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి। డిసెంబర్ 26వ తేదీన గురువారం నాడు సఫల ఏకాదశి వచ్చింది। మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశిష్టమైనది। ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు పద్మపురాణం చెప్తుంది। కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। డిసెంబర్ 26 గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది। దీనికి సమానమైన యజ్ఞం పురాణాల్లో చెప్పబడింది। కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి। ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి। అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూని ఉపయోగించకూడదు। ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేయండి। అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది కాబట్టి ఈరోజు ఈ లక్ష్మీ గురువారం నాడు తప్పకుండా అష్టదళ ముగ్గును వేసుకోండి। ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి। వెంకటేశ్వర స్వామి తులసి దళాలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది। అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి। ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి, అలాగే డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి। అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు బియ్యం పిండితో ఒక పిండి దీపం తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 వత్తులతో దీపారాధన చేయండి। పిండి దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి। పూజతో నైవేద్యంగా పచ్చి పాలను నివేదించండి లేదా ఒక బెల్లం ముక్కను సమర్పించండి। చివరగా వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ కష్టాలను తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకోండి। ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువుకు పూజలు చేస్తారు, మేలుకొలుపుతారు। కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి। అలాగే ఈ ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి। మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి। ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలను వెలిగించండి। ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది। ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి। తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి। ఏకాదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది, మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి। ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల భక్తులకు మంచి ఆరోగ్యం అలాగే ధనం కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి। ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లుగా కథలు ఉన్నాయి। ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిని తినకూడదు। ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు। ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి। ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కకు పూజించిన వారికి
కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుదేవిని ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసినా సరే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు. ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇండ్లలో లక్ష్మీదేవి నిలవదు. ఈ ఏకాదశి నాడు నీటిలో 2 లవంగాలను వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. తరువాత మీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.